ఆసాపు రచించిన కీర్తన 76వ కీర్తన. తంతి వాద్యములతో పాడదగిన కీర్తన. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇజ్రాయేలులో ఆయన నామం గొప్పది. షాలోములో ఆయన గుడారమున్నది, సియోనులో ఆయన ఆలయమున్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్రనొంది ఉన్నారు. శాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢనిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడ చేసితివి. దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించువాటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకుని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. ఆసాపు రచించిన కీర్తన 77వ కీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభును వెదకి తిని, రాత్రివేళ నా చేయి వెనుకకు తీయకుండా తాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమును ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విననాడునా? ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా? ఆయన కృప ఎప్పటికీ లేకుండా మానిపోయినా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునందే ననుకుంటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నువ్వు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులుపడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశుల నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రంలో నుండెను. నీ త్రవ్వలు మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడల్లో గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి.